కేటీఆర్ కొంపముంచింది అహంకారమే. మోడియా బోడియా అని సాక్షాత్తు దేశ ప్రధానమంత్రినే నోటికొచ్చినట్లుగా అహంకారంతో ఎగతాళి చేయటం చాలా మంది ఓటర్లలో కేటీఆర్పై వ్యతిరేకత వచ్చింది. మనం భారతదేశంలో ఉన్నాం. తెలంగాణ దేశంలో ఒక పార్ట్. తెలంగాణ ఒక ప్రత్యేక దేశమైతే నువ్వు ఏ డాన్స్ చేసినా నడుస్తుంది. అలా ప్రతి విషయంలో అహంకారంతో వ్యవహరించడంతోనే అహంకారమే వాళ్లకు భస్మాసుర హస్తమైందని చాలా మంది నేతలు బహిరంగంగానే విమర్శించారు. చివరకు కేటీఆర్ సార్ వాళ్ల నాన్న కేసీఆర్ కూడా ఇటువంటి అహంకారపు ధోరణితోనే ప్రజల్లో వ్యతిరేకతను సంపాదించుకున్నాడు అని అంటున్నారు. సాక్షాత్తు ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వస్తే సారు ఏదో సాకు చెప్పి ప్రోటోకాల్ పాటించకుండా ఢిల్లీకో వేరే చోటుకో పోయేవాడు. ఎందుకంటే ప్రధానమంత్రిని ముఖ్యమంత్రి హోదాలో స్వాగతం పలకటం ఆయనకు ఇష్టం లేదు. ఎందుకంటే అహంకారం. దేశ ప్రధానమంత్రి పదవికి మర్యాద ఇవ్వాలి కానీ వ్యక్తికి కాదు అన్న చిన్న లాజిక్ అహంకారం అనే ఒక భూతం కప్పేసింది. వీరు తెలంగాణను నాశనం చేసినందుకు ఓడిపోలే, అంతకుముందు ఉన్న ప్రభుత్వాల కన్నా బెటరే అని ప్రజలు అనుకున్నారు కూడా. కేవలం అహంకారమే వీళ్లని అధఃపాతాళానికి తొక్కేసింది. మొన్నటికి మొన్న లగచర్ల ఇష్యూపై ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మళ్లీ అదే పాత పదం వాడుకున్నాడు. నేను నిజాయితీ పరుని కాబట్టి మోడియా బోడియా అని అన్నాను. ఇప్పుడు ఏం పీకుతున్నావో పీక్కో అని సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కామెంట్ చేశాను. నువ్వు తిట్టిన తిట్టు కన్నా నీ క్యాడర్ నిన్ను ఫాలో అవుతున్నారు. వాళ్లను రెచ్చగొట్టడానికో సాటిస్ఫై చేయడానికో ఇటువంటి అహంకారపు పదాలు వాడితే న్యూట్రల్గా ఉన్న ఓటర్ని మిస్ అయిపోతున్నారు అనే లాజిక్ మళ్లీ మిస్ అయిపోతున్నారు. అహంకారంతో రావణాసురుడి దగ్గర నుండి ఎందరో గొప్పవాళ్లు మట్టిలో కలిసిపోయారు. ఎందుకంటే అహంకారం అనేది నీ నెత్తి మీదనే కిరీటంలా ఉండి నిన్నే భస్మం చేసే ఒక భస్మాసుర హస్తం. దాని నుండి తప్పించుకున్నారా ఎదిగిపోతారు, లేదా మట్టిలో కలిసిపోతారు అని పబ్లిక్ టాక్. సో బాల్ ఈజ్ ఇన్ యువర్ కోర్ట్. గుడ్ లక్.